హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వరలక్ష్మి ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం వారికోస్ వెయిన్స్. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, యూజువల్ గా ఇది ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో చూస్తుంటాం అండ్ ఏజ్ గ్రూప్లలో చూస్తుంటాం. మరి దీనికి ఎలాంటి ప్రికాషన్స్ అవసరం అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో తెలుసుకుందాం. మీరు కూడా వారికోస్ వెయిన్స్ తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ వరలక్ష్మి గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్, వారికోస్ వెయిన్స్ గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. ఇంతకుముందు చూసుకున్నట్టయితే 50s ఉండే ప్రాబ్లమ్స్ ఇవి వినే వాళ్ళం. ఇప్పుడు 30+ కూడా వింటున్నాం. అసలు ఈ వారికోస్ వెయిన్స్ ఎక్కువగా చూడడానికి మెయిన్ రీజన్స్ ఏమనుకోవచ్చు, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో చూస్తున్నాం అనుకోవచ్చు? ముఖ్యంగా మనం వారికోస్ వెయిన్స్ ఎవరిలో ఉంటాయని తెలుసుకునే దానికంటే ముందు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం అండి. ముఖ్యంగా మనం వారికోస్ వెయిన్స్ అని అంటే మనకు మామూలుగా రక్త ప్రసరణ వ్యవస్థను కనుక తీసుకున్నట్లయితే వీటిల్లో మనకు 2 రకాల రక్తనాళాలు అనేవి ఉంటాయన్నమాట. అంటే మనకి ప్యూర్ బ్లడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో దానిని క్యారీ చేసేటువంటి రక్తనాళాలను మనము ఆర్టరీస్ అని అంటుంటాము. అదేవిధంగా మనకి ఇంప్యూర్ బ్లడ్ క్యారీ చేసే వాటిని వీన్స్ అని అంటుంటాం. అయితే మనకు ఆర్టరీస్ ఏం చేస్తాయి అంటే మనకు హార్ట్ నుండి మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ప్యూర్ బ్లడ్ని మనకి మన శరీర భాగాల్లో ఉన్నటువంటి అన్ని భాగాలకు కూడా సరఫరా చేసే వాటిని మనము ఆర్టరీస్ అంటుంటాము. అదేవిధంగా ఇతర శరీరంలో ఉన్నటువంటి ఇతర భాగాల నుండి ఆ ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో దానిని గుండెకు చేరవేసేటువంటి రక్తనాళాలని మనము సిరలు అని కానీ వెయిన్స్ అని కానీ అంటూ ఉంటాం. అయితే మనకి నిర్మాణంలో కనుక చూసుకున్నట్లయితే సిరల్ లోపల కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే సిరల్ అనేటువంటివి మనకి ఈ గురుత్వాకర్షణ శక్తికి అగేన్స్ట్గా పనిచేయాలి కాబట్టి వీటికి ఈ రక్తనాళాల లోపల మనకి వాల్వ్స్ అనేటువంటివి ఉంటాయి, అంటే కవాటాలు అనేవి ఉంటాయి. ఎందుకు అని అంటే మనకు ఈ రక్తం ఏదైతే ఉందో అంటే మలిన రక్తం ఏదైతే ఉన్నదో ఇది కింది భాగాల నుంచి అది గుండెకు పై భాగానికి చేరవేయాలి కాబట్టి ఒకసారి పైకి గుండెకు చేరినటువంటి రక్తం మళ్ళీ తిరిగి కిందకి రాకుండా ఉండటానికి అనుగుణంగా మనకి కవాటాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల లోపల మనకి కవాటాలు అనేటువంటివి సరిగా పనిచేయకపోవటం వల్లనే కానీ, లేదంటే సిరల యొక్క గోడలు అనేవి పలచబడమే కానీ, లేదంటే ఇతర కారణాల వల్ల కానీ మనకి ఈ రక్తం అనేటువంటిది ఈ మలిన రక్తం గుండెకి చేరాల్సినటువంటి మలిన రక్తము తిరిగి కిందకి బ్యాక్ ఫ్లో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండి మనకి ఆ రక్తనాళాల లోపల మెల్లిమెల్లిగా ఆ రక్తం అనేటువంటిది చేరుకుని ఆ రక్తనాళాల లోపల ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవ్వటం కానీ, తర్వాత కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, అల్సర్స్ ఏర్పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానిని మనము వారికోస్ వెయిన్స్ అంటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే ఈ సిరలు అనేటువంటివి సాగిపోయి ఉబ్బిపోయి మెలికలు తిరిగి మనకి నీలి రంగులో కానీ ఊదా రంగులో కానీ ఉన్నట్టయితే కనుక వాటిని మనము వారికోస్ వెయిన్స్ అంటుంటాం. అయితే ఈ వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తున్నాయి, మరి చిన్న ఏజ్ గ్రూప్స్లో కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కువగా మనకి ఏజ్ పైబడ్డ వాళ్ళ లోపల సాధారణంగా చూస్తూ ఉంటాం. కొన్ని రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళలో కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. చిన్న ఏజ్ గ్రూప్స్లో చూడటానికి కారణాలు కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు వృత్తిపరంగా కనుక గంటల తరబడి నిలబడి ఉండడమే కానీ, కాలు కిందకి వేలాడి కూర్చునేటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళలోనే కానీ, లేదంటే వాళ్ళు ఒబేసిటీ అంటే అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళలోనే కానీ, లేదా కొన్ని రకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఫీమేల్స్ని కనుక తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో కానీ మనకి వారికోజ్ అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొంతవరకు మారుతున్నటువంటి జీవనశైలి కూడా మనం దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు చిన్న ఏజ్ గ్రూప్స్లో రావడానికి. డాక్టర్, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అని చెప్తారు? ముఖ్యంగా మనకి ఏంటంటే ఒక వారికోజ్ వెయిన్స్ అనేటువంటివి 23% పీపుల్ లోపల మనకి ఈ వారికోజ్ అనేటంటే అడల్ట్స్లో కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా 23% పీపుల్ లోపల మనం ఇది చూస్తూ ఉంటాం, చాలా కామన్గా చూస్తూ ఉంటాం. బట్ దీంట్లో ఏంటంటే చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేకుండా, అంటే చూడడానికి కాళ్ళల్లో మనకి సిరలు సాగిపోవడం కానీ వాచిపోవడము, తర్వాత మెలికలు తిరిగి ఉండడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. బట్ ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా కూడా చాలామంది ఉంటారు. కొంతమందిలో మాత్రమే మనకు లక్షణాలు అనేవి కనపడుతూ ఉంటాయి. వీటి లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా మనకి వారికోజ్ వెయిన్స్ అనేటువంటివి కాళ్ళల్లో చూస్తూ ఉంటాం. మనకి ఎక్కువగా ఈ లోవర్ లిమ్స్లో
కనబడుతుంటాయి. అయితే ఈ లోవర్ లిమ్స్లో ఏమవుతుందంటే మనకి ఈ సిరలు అనేటువంటి సాగిపోవడం వల్ల ఈ ఏదైతే ఈ బ్యాక్ ఫ్లో అనేటువంటిది రావటము, ఈ రక్తనాళాల లోపల ఎన్నో రోజులుగా మనకు ఆ మలిన రక్తం అనేటువంటిది దీంట్లో జామ్ అయిపోయి అక్కడ మనకి అనేక రకాల టాక్సిన్స్ డెవలప్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి అంటే ఆ సిరలు ఎఫెక్ట్ అయినటువంటి సిరల చుట్టూ ఉన్నటువంటి చర్మం అంతా కూడా నల్లబారిపోవడము, తర్వాత కాలంతా కూడా ఎక్కువగా వెయిట్ అంటే హెవీగా అనిపించటము, డల్ ఏకింగ్ పెయిన్ ఇలాంటి లక్షణాలు అనేవి మనం వారికోస్ వెయిన్స్లో చూస్తూ ఉంటాం. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు నర్సరావుపేట నుంచి. సుబ్బారావు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మా మామయ్య గారు కాలు వేలు తీసేశారండి. మేము హైదరాబాద్ లో కొంచెం మూంగాన్ మీద గారి దగ్గర. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మీ ప్రాబ్లం. మా మామయ్య గారికి మేము ఎక్కువ వెంట అయితే ఆపరేషన్ చేపించాం. ఓకే, అది ఏలు తీసేసాము, మధ్యలో రెండో ఏలు. దానివల్ల ఏమైనా ఏంటండి? మేము ఏలు తీపించామండి, రెండో ఏలు తీపించాం మొన్న ఆపరేషన్ చేపించి. ఓకే, దానివల్ల ఏమైనా దానివల్ల ఏమవ్వదండి. ఓకే ఓకే అండి. ఇది మామూలుగా ఏంటంటే మనకి ఈ వారికోస్ వెయిన్స్ అనేటువంటివి రెండు రకాలు చూస్తామండి. సూపర్ఫిషియల్ వెయిన్స్ అని, అలానే డీప్ వెయిన్స్ అని ఉంటాయి. అయితే ఈ వెయిన్స్ లోపల మనకి కేవలము ఈ రక్తనాళాలు అనేటువంటి మెలకలు తిరగడము, రంగు మారడమే కాకుండా ఈ రక్తనాళాల లోపల కొన్ని టైమ్స్ ఏంటంటే రక్తం గడ్డగట్టుకొని పోతుంది. అంటే మనకు థ్రాంబస్ ఫామ్ అవ్వడం వల్ల ఈ రక్త ప్రసరణ జరగకుండా మనకు కొన్నిసార్లు మరణం సంభవించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి సందర్భాల లోపల ఇది వారికోస్ అనేటువంటిది సివియారిటీ ఎక్కువ ఉన్నట్లయితే, లక్షణాలు అనేటువంటివి తీవ్రంగా ఉన్నట్లయితే కొన్ని రకాల సర్జరీస్ అంటే లేజర్స్ చేయడము, దాంతో మనకి లోపల ఉన్నటువంటి క్లాట్స్ని రిమూవ్ చేయటం కానీ, తర్వాత వాల్స్ని రిపేర్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో దానికి ఏంటంటే మళ్ళీ వేరే వెయిన్స్ కూడా అంటే లోపల మనకి ఏదైతే ఆ టెండెన్సీ ఉందో అంటే రక్తము గట్టిపడడమే కానీ, లేదంటే వాల్స్ అనేటువంటి వీక్ అవ్వడమే కానీ, లేదా సిరల యొక్క గోడలు పల్చగుండటమే కానీ, లేదా వెయిట్ ఎక్కువ ఉండడం కానీ, లేదా ఎక్కువ టైం మనము నిలబడి ఉండడం వల్ల కంటిన్యూస్ ప్రెషర్ వల్ల కానీ మళ్ళీ ఈ వారికోస్ అనేటువంటి ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇది ఒక వేలు తీయటం వల్ల మాత్రం డెఫినెట్గా మళ్ళీ వేరే ఏర్పడడానికి అవకాశం లేదు. బట్ ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ కారణాల వల్ల నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ కారణాలు కనుక్కున్నట్టయితే డెఫినెట్గా మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశాలు చాలా వరకు ఉంటాయండి. డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం కాళ్ళల్లో నరాల వాపు ఎక్కువగా వచ్చిందని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ నరాల వాపుకు సంబంధించి ఇది కూడా వారికోస్ వెయిన్స్ సిమ్టమ్ అనుకోవచ్చా? జనరల్గా అండి మనకి ఏంటంటే వారికోస్ వెయిన్స్ని చాలామంది నరాలు వాచినాయి అనే చెప్తారు. అంటే మన వాడుక భాష లోపల వెయిన్స్ని ఎక్కువగా నరాలుగా ఆపాదించుకుంటారనమాట. సో ఈ నరాలు వాచిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా కంగారు పడాల్సిన అవసరము లేదు, అలా అని నెగ్లెక్ట్ చేయడానికి కూడా వీలు లేదండి. ఎప్పుడైతే కనుక మనకి ఈ లోవర్ లిమ్స్లో ఈ సిరలు ఏవైతే బయటికి కనపడుతూ ఉంటాయో, ఈ మెలకలు తిరిగినట్టుగా వాచిపోయినట్టు ఒక పాములాగా అంటే ఒక ఎర్త్ వామ్ లాగా అంటే అలాంటివి కనపడుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే దాంతో పాటుగా మనకు కాళ్ళ లోపల మంటలు పొట్లు లాంటివన్నీ లేదా లాగుతున్నట్టు డల్ ఏకింగ్ పెయిన్ ఉంటుందండి, కాలంతా కూడా హెవీగా అనిపిస్తుంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉంటూ ఏదైనా చర్మం కనుక రంగు మారినట్లయితే మనకు జనరల్గా ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఆ ఏరియా చుట్టూరా ఉండేటువంటి స్కిన్ యొక్క రంగు మారడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. అంటే బ్లాకిష్ డిస్కలరేషన్ అనేటువంటిది గమనిస్తుంటాము. ఇది కాకుండా కొన్నిసార్లు అక్కడ ఇచ్చింగ్ ఉండడం కానీ, డ్రైగా కానీ, లేదా స్కిన్ అనేటువంటి షైనీగా ఉండడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి లక్షణాలు ఉంటూ పెయిన్ కనుక సివియర్గా ఉంటుంది, కొద్దిసేపు నిలబడ్డా కాళ్ళంతా లాగేస్తుంది అంటే కనుక డెఫినెట్గా మనం డాక్టర్ని సంప్రదించాలి. అది వారికోజా ఏంటనేటువంటిది చూసుకోవాలి. దానికి సంబంధించినటువంటి కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా అవసరం అండి. ఎప్పుడైతే మనకు ఈ వారికోజ్ గమనిస్తామో ఖచ్చితంగా ఒక డాప్లర్ స్టడీ చేయడము, డాప్లర్ స్కాన్ ఒకటి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఈ రక్తనాళాల లోపల కేవలం ఈ వాపు ఇది మాత్రమే ఉందా, లేదంటే లోపల ఏవైనా రక్తపు గడ్డలు అంటే థ్రాంబస్ లాంటిది క్లాట్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది కూడా మనం రూల్ అవుట్ చేయొచ్చు. అంటే డీప్ వెయిన్ థ్రాంబస్ అనేటువంటిది చాలా కామన్గా దీంట్లో ఇలాంటి వ్యాధుల్లో చూస్తూ ఉంటాము. సో ఇది కొంచెం ప్రాణాంతకం కూడా కాబట్టి డెఫినెట్గా మనం ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదండి. డాక్టర్, మరి ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అని చెప్తారు? మామూలుగా అండి మనకేంటంటే వారికోస్ వెయిన్స్ రాకుండా ఉండటానికి కానీ, లేదంటే వచ్చిన వాళ్ళు దానిని జాగ్రత్తగా ఉండడానికి కానీ
మామూలుగా మనం ఏంటంటే వెయిట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఒబేసిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి వ్యారికోజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, లేదా అది తీవ్రమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెయిట్ని మనమే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడము, తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం కూడా చాలా అవసరం అండి. వ్యారికోజ్ ఉన్న వాళ్ళ లోపల స్విమ్మింగ్ అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత ప్రొఫెషనల్ వైజ్గా కనుక ఒకవేళ స్టాండింగ్ ప్రొఫెషన్లో కానీ లేదా లాంగ్ సిట్టింగ్ ప్రొఫెషన్లో ఉన్నట్టయితే కనుక వాటిని కొంచెం మధ్య మధ్యలో మనకు బ్రేక్స్ ఇస్తూ అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్కి కానీ బ్రేక్స్ ఇవ్వటం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ థింగ్. దాంతోపాటు ఇది ఆల్రెడీ మనకి వ్యారికోజ్ కనుక ఉన్నట్టయితే కనుక వీళ్ళు కొంతవరకు కంప్రెస్ స్టాకింగ్స్ అనేటువంటి వేసుకోవటం వల్ల ఈ స్టాకింగ్స్ ఏంటంటే మనకి కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది. అంటే దీనివల్ల పూర్తిగా మనకి రిలీఫ్ అనేటువంటిది ఉండకపోవచ్చు, బట్ ఇది కంటిన్యూస్గా అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఓన్లీ స్టాకింగ్స్ అంటే ఒక 2-3 అవర్స్ వేసుకోవటం అనేటువంటి చేస్తుంటే తర్వాత దానిని తీసివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనకి మ్యాక్సిమం మనము అది ధరించినట్టయితే కనుక చాలా వరకు మనకు కొంత రిలీఫ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఇది మెయింటైన్ చేస్తున్నారు. డైట్ పరంగా కనుక చూసుకున్నట్లయితే లో సాల్ట్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్. అదేవిధంగా మనకి హెల్దీ డైట్ తీసుకోవటము, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసుకోవటము, ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు మనమే దీనిని కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట. డాక్టర్, వారికోస్ వెయిన్స్ గురించి విన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కువగా ఫీమేల్స్లో ఉంటుందని వింటుంటాం. ఎందుకు మరి ఇంతగానం ఫీమేల్స్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటనుకోవచ్చు? ఫీమేల్స్లో వారికోస్ రావడానికి కారణాలు కనుక చూసుకున్నట్లయితే కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. తర్వాత ఏజ్ పరంగా అది మేల్ అండ్ ఫీమేల్లో కామన్ కాజ్ అనమాట. ఎప్పుడైతే మనకు ఏజ్ అనేటువంటిది అడ్వాన్స్ అవుతుందో అప్పుడు మనకి ఈ సిరల యొక్క గోడలు పలచబడటం కానీ, వాల్స్ వీక్ అవ్వటం కానీ, వాటిలో ఉన్నటువంటి ఎలాస్టిసిటీ తగ్గడం కానీ, తర్వాత ఇది ఎక్కువగా దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ వాల్స్లో బ్యాక్ ఫ్లో అనేటువంటిది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. అంటే పైకి వెళ్ళినటువంటి బ్లడ్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా కిందకి లీక్ అవ్వడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. సో ఇది ఫీమేల్స్ లోపల ఏజ్ అడ్వాన్స్ వల్ల అవుతుంది. అది కాకుండా మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గర్భధారణ సమయంలో కూడా అంటే మనకి ఇంట్రో అబ్డామినల్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువ పెరగడం వల్ల, తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకి ఈ వారికోస్ అనేటువంటిది ఫీమేల్స్ లోపల ఎక్కువగా చూడొచ్చు అనమాట. డాక్టర్, ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిదని సజెస్ట్ చేస్తారు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న పేషెంట్స్? మామూలుగా మనకి ఇందాక చెప్పుకున్నామంటే ఒక హెల్దీ వెయిట్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి కాబట్టి హెల్దీ డైట్ అనేటువంటిది చాలా అవసరము. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి డైట్ లోపల సాల్ట్ అనేటువంటిది కొంచెం తగ్గించుకోవటం అనేటువంటిది ఇంపార్టెంట్. దాంతోపాటు వాటర్ ఇంటేక్ అనేటువంటిది సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా డైలీ ఎక్సర్సైజెస్, వ్యాయామాలు డైట్తో పాటుగా కొన్ని మార్పులు చేసుకోవాలి. అంటే మనకు డైలీ వ్యాయామం చేయడం వల్ల కూడా కొంతవరకు బెటర్ ఉంటుందండి. డాక్టర్, హోమికేర్ ఇంటర్నేషనల్లో వారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? మామూలుగా హోమికేర్ ఇంటర్నేషనల్లో మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఏంటంటే ఇది నెగ్లెక్ట్ చేయటం వల్ల మనకు వారికోజ్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల వారికోజ్ అల్సర్స్ ఏర్పడతాయి. అంటే ఎప్పుడైతే మనకి ఈ రక్తం అనేటువంటిది ముందుకు వెళ్ళాల్సినటువంటి అంటే గుండె వైపు వెళ్ళాల్సినటువంటి రక్తం బయట కింద వైపు వచ్చి అది ఎక్కువ కాలం అక్కడే ఉండిపోయి మనకు అనేక రకాల టాక్సిన్స్ అనేటువంటి డెవలప్ అయిపోయి మనకు అక్కడ ఈ సిరల్ అనేటువంటిది కూడా పల్చబడిపోయి అది రప్చర్ అయిపోయి మనకు బ్లీడింగ్ రావడము, అల్సర్ ఫామ్ అవ్వడము చూస్తుంటాం. ఈ అల్సర్స్ అనేటువంటివి ఎంత మటుకు అది తగ్గకపోవడం అనేటువంటిది గమనించదగినటువంటి విషయం. సో ఇలాంటి వాళ్ళకి హోమియోపతి లోపల ఏంటంటే మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ వల్ల సిరల యొక్క గోడలు స్ట్రెంథన్ అవ్వడానికి కానీ, ఇంకొకటి ఏంటంటే మనకి సిరలు పంప్ చేయాలి అంటే కండరాలు బలంగా ఉండాలి. కండరాలు బలంగా ఉన్నప్పుడు అది కండరాలు కాంట్రాక్ట్ అవడం వల్లనే మనకి ఈ సిరల నుంచి రక్తం అనేటువంటి పైకి పుష్ అవుతుంది. కాబట్టి ఈ కండరాలు వీక్ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. సో హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మనం కండరాలు బలంగా ఉండడానికి, స్ట్రెంథన్ అవ్వడానికి కూడా ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తుంటాం. సో దాంతోపాటు మనకి ఏదైతే ఈ వారికోజ్ అల్సర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అల్సర్స్ని హీల్ చేయడానికి కూడా మనకి ఎటువంటి యాంటీబయాటిక్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ కానీ లేకుండా డైలీ డ్రెస్సింగ్తో పని లేకుండా మనం ఇచ్చేటువంటి ఇంటర్నల్ మెడిసిన్తో కూడా మనం ఈ అల్సర్స్ అనేటువంటివి క్యూర్ చేయొచ్చు. ఇది కాకుండా మనకి ఈ సిరల్లో ఏర్పడేటువంటి క్లాట్స్ ఏవైతే ఉన్నాయో
ఈ వారికోస్ వెయిన్స్ లోపల ఎక్కువగా మనకు డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబస్ అనేటువంటి చాలా కామన్ కాంప్లికేషన్ అనమాట. ఈ డీవీటీ వలన ఏమవుతుందంటే మనకి రక్తనాళాల్లో ఏర్పడేటువంటి రక్తపు గడ్డలు అనేటువంటివి ఇవి ఎప్పుడైతే మనకు గుండెకి కానీ లేదంటే లంగ్స్కి కానీ చేరినప్పుడు మరణం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. సో పల్మనరీ ఎంబోలిజం అని తర్వాత ఈ హార్ట్ అటాక్స్ రావటం అనేటువంటిది జరుగుతుంటుంది. కాబట్టి వాటిని అరికట్టడానికి కూడా మనకు హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వీటిల్లో రక్తం పలచబట్టడం కానీ రక్తంలో ఉండేటువంటి గడ్డలు డిజాల్వ్ అవ్వడానికి కానీ మన ఈ మెడిసిన్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. డాక్టర్, కొంతమంది స్టాకింగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, దీనివల్ల ఏమైనా రిజల్ట్ ఉంటుంది అనుకోవచ్చా? అదేమ్మా, ఇదేంటంటే స్టాకింగ్ అంటే కొంతమంది ఏంటంటే అదొక అంటే ఇందాక చెప్పినా కదండి, ఇది కంటిన్యూస్గా వేసుకోవాలండి. ఇది ఎంత టైం మనం వేసుకుంటామో అంతవరకు మాత్రమే దాని నుంచి మనకి ఉపశమనం అనేది కలుగుతుంది. అలా కాకుండా దానిని కూడా వాయిదాల పద్ధతిలో అంటే 2 గంటలు 3 గంటలు వేసుకొని అలా తీసివేసినట్లయితే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. బట్ ఇది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా వేసుకున్నట్లయితేనే కొంతవరకు మనకు రిలీఫ్ ఉంటుందే తప్ప దానివల్ల మొత్తం మనం వారికోస్ వెయిన్స్ నుంచి బయటపడే లాంటి సొల్యూషన్ కాదు అది. డాక్టర్, వారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి డూస్ అండ్ డోంట్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? మెయిన్గా అండి మనం హెల్దీ వెయిట్ ఒకటి మెయింటైన్ చేసుకోవటము, ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ కానీ లాంగ్ సిట్టింగ్ కానీ ఉన్నట్టయితే కనుక వాటిని అవాయిడ్ చేయడము, మధ్య మధ్యన బ్రేక్స్ ఇస్తుండడము, తర్వాత డైట్లో కూడా మనకి ఎక్కువగా సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ తీసుకోవటము, డైలీ మనకి వీలైతే కనుక స్విమ్మింగ్ కానీ వాకింగ్ ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకి కొన్ని ఉపయోగాలు ఉంటాయి. డోన్స్ అంటే కనుక మనకి ఏంటంటే మెయిన్గా ఎక్కువ కూర్చోవటం అనేది కంటిన్యూస్గా కూర్చోకూడదు. అదేవిధంగా కంటిన్యూస్గా నిలబడడం చూస్తూ ఉంటాం. సెక్యూరిటీ గార్డ్స్ కానీ మన ట్రాఫిక్ పోలీస్ కానీ తర్వాత సర్జన్స్ కానీ వీళ్ళకి ఏంటంటే వాళ్ళు లాంగ్ స్టాండింగ్ ఉంటుంది కాబట్టి అలాంటివి కొంతవరకు అవాయిడ్ చేసుకుంటే బెటర్ అండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. వారికోస్ వెయిన్స్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.